నల్గొండ ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. అయితే ధాన్యం తరలించే లారీలు సకాలంలో రాకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ అయితే వేగవంతంగా జరుగుతుంది. ఇప్పటికే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగింపు దశకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 95% కొనుగోలు ప్రక్రియ అయితే ముగిసింది. అదేవిధంగా సూర్యాపేట జిల్లా, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియ అయితే వేగవంతంగా జరుగుతుంది. అయితే అకాల వర్షాలతోటి రైతులు ఇబ్బంది పడకుండా కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ అయితే అన్ని ఏర్పాట్లు కూడా తీసుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికీ 95% ధాన్యం కొనుగోలు ప్రక్రియ అయితే ముగిసింది. అయితే దేవరకొండ నియోజకవర్గం మాత్రమే పంట ఆలస్యంగా వేయడంతో ఇక్కడ కొనుగోలు ప్రక్రియ అయితే కొంత ఆలస్యంగా అయితే నడుస్తుంది. ఈ దేవరకొండ మినహా నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం కూడా ధాన్యం కొనుగోలు ప్రక్రియ అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇంకా చూస్తున్నట్లయితే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ధాన్యం కొనుగోలు ప్రక్రియ అయితే వేగంగా జరుగుతుంది. ఇక్కడ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కూడా ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ప్రతిరోజు కూడా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి, ఆత్మకూరు ఎస్, నాగారం మండల కేంద్రాల్లో అయితే ధాన్యం కొనుగోలు ప్రక్రియ అయితే కొంత నెమ్మదిగా కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ లారీల కొరత అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎగుమతి చేయడంతో కొంత ఆలస్యం అవడం వలన కూడా ఇక్కడ ఈ నాగారం, ఆత్మకూరు ఎస్ మండలంలో అయితే ధాన్యం కొనుగోలు ప్రక్రియ అయితే కొంత నెమ్మదిగా కొనసాగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ధాన్యం కొనుగోలు ప్రక్రియ అయితే వేగంగా జరుగుతుంది. ముఖ్యంగా ఇటు ఆలేరు నియోజకవర్గంలో రాజంపేట మండలం, పోచంపల్లి పలు ప్రాంతాల్లో అయితే ధాన్యం కొనుగోలు ప్రక్రియ అయితే కొంత ఆలస్యంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. వీటన్నిటి కూడా ప్రధాన కారణం ఏమిటంటే ఇక్కడ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా జరుగుతున్నప్పటికీ ఈ కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని ఎగుమతి చేసే క్రమంలో అయితే బాగా ఆలస్యం అవుతుందని చెప్పుకోవచ్చు. లారీల కొరత అధికంగా ఉండటం వల్ల అయితే ఈ సమస్య అయితే తలెత్తుతుందని చెప్పుకోవచ్చు. అయితే వీటితో పాటు ఇక్కడ ధాన్యం కొనుగోలు చేసి లారీల్లో ఎత్తినటువంటి ధాన్యాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థలో అయితే ధాన్యాన్ని మొత్తం కూడా నిల్వ చేస్తున్నారు. ఈ ప్రక్రియలోనే ఈ లారీలు మొత్తం కూడా ఇక్కడైతే పెద్ద సంఖ్యలో అయితే నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మనం నల్గొండ కేంద్రంలో ఉన్నాము. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థలో అయితే లారీలు ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక సుమారు 50 నుంచి 60 లారీలు అయితే బారులు తీరి ఉన్నాయి. ఈ ధాన్యం ఇక్కడ వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ గోదాములో నిల్వ చేసే క్రమంలో అయితే ఇక్కడ బాగా ఆలస్యం జరగడం వల్ల కూడా ధాన్యం కొనుగోలు ప్రక్రియ అయితే కొంత ఆలస్యంగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా అయితే ఇక్కడ ఉన్నటువంటి 3 జిల్లాల కలెక్టర్లు కూడా ఈ ధాన్యం కొనుగోలుపై అయితే ప్రత్యేక దృష్టి సారించారు. ఎందుకంటే ఇటు వర్షాకాలం వర్షాలు రానున్న నేపథ్యంలో, అదేవిధంగా అకాల వర్షంతో రైతులు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తం కూడా 5,57 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి కూడా ఇక్కడ అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కూడా 5,12 లక్షల మెట్రిక్లు కొనుగోలు చేసినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా యాదాద్రి జిల్లాలో వచ్చినట్టయితే 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అయితే కొనుగోలు చేశారు. సూర్యాపేట జిల్లాలో 2 లక్షల పైగా అయితే మెట్రిక్ టన్నుల ధాన్యం అయితే ఇప్పటివరకు కొనుగోలు చేశారు. అయితే ఈ రోజు రేపట్లో కూడా ఇక్కడ నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ అయితే పూర్తవుతుంది. ఇంకా సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే మరో 4 రోజుల్లో అయితే ధాన్యం కొనుగోలు ప్రక్రియ అయితే మొత్తం కూడా ముగిసే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే అత్యధిక శాతం అయితే ఇంకా ధాన్యం కొనుగోలు అయితే చేయాల్సి ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా మరో 2 రోజుల్లో అయితే ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగిసే అవకాశం అయితే ఉంది. అయితే ఇటు అకాల వర్షాలు, మరో 4 రోజుల్లో వర్షాలు వచ్చే క్రమంలో అయితే ఈ ధాన్యాన్ని కొనుగోలు ప్రక్రియ అయితే వేగవంతంగా చేస్తున్నట్లు కూడా ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. ఓవర్ టు యు. ధన్యవాదాలు ఈశ్వర్.